మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. చూశావా లక్ష్మి, మన అబ్బాయిని? వాడు నా కంపెనీకి జూనియర్ ఎండి అట. ఎవరు లెక్కలు సరిగ్గా చూపించకపోయినా డిస్మిస్ చేస్తాట. ఎక్కడికి పోతాయి నా పోలికలు? సూర్యదేవర వంశంలో పుట్టాడు కదా. వెలుగులో దీపం వెలిగించిన, చీకట్లో నిజం ఒప్పుకున్నా ఉపయోగం ఉండదు సార్. బావా, నిజం తెలియకుండా నీ గురించి అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు బావా. నిజమేంటో తెలియదు కాబట్టి నువ్వే మాట్లాడినా బాధపడక్కర్లేదు. కానీ అన్నీ తెలిసిన మనిషి, ఇంత జరగడానికి కారణమైన మనిషి ఏమీ తెలియనట్టు, ఏమీ పట్టినట్టు మాట్లాడుతున్నాడు. బాధపడకు బావా. ఏదో ఓ రోజు తప్పకుండా మావయ్య నువ్వు తన కొడుకువేనని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తారు. ఎప్పుడు? నా మనవలు పుట్టే వయసు వచ్చాక? శోభన గదిలో పెళ్ళానికి షష్ఠి పూర్తి రోజు ఏ చీర కట్టుకోవాలో చెప్పాట నీలాంటి వాడు. ఇక్కడ కొడుకులకే దిక్కులేదు, అప్పుడే మనవల దాకా వెళ్ళిపోయావు. సర్లే గాని, నేను వరప్రసాద్ గారి కొడుకునని మన ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఆ మాట ఆయన నోటితోనే వాళ్ళందరికీ చెప్పాలి. నేను కూడా ఆ ఇంట్లో మనిషినే, మరి నాకు తెలిసిపోయిందిగా. వాళ్ళు వేరు, నువ్వేరు. అదే ఆ వేరే ఏంటని. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఏయ్, నువ్వు సిగ్గుపడుతున్నావు. రేయ్ మొగుడా. ఏమన్నావు? రేయ్ మొగుడా అన్నాను. నీకెలా వినిపించింది? ఎలా వినిపించిందా? ఇవాళ నేను తిట్టాడని బాధపడుతున్నావా? రేపు మా సాంబశివరావు మావయ్యని సాలే అంటాడు. ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవా అని కూడా అంటాడు. వాడికి గట్స్ ఉన్నాయి. ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తాంటే మధ్యలో నువ్వు మమ్మల్ని తిడతావేంటి? పెదబాబు ఒకటే ఏడిస్తే బాగోదని. అయినా కలిసి ఏడిస్తే కలదు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు. వాడు ఇన్ని చేస్తున్నా తమ్ముడేమీ అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పాపం, వీళ్ళంతా ఆఫీసులో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు. అంతరాయాలకి క్షమించాలి. ఏమిటి ఇలా వచ్చావు? అయ్య గారికి తలనొప్పిగా ఉందంట. కాదు, చిన్నయ్య గారికి. చిన్నయ్య గారా? అదేనండి ఆనంద్ గారికి. వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట? వెళ్ళి అమృతాంజలి మర్దలా చేయాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. ఆడికి మేము అమృతాంజలి రాయాలా? మీరందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురులో 10 తలకాయలు లేవండి. ఉన్నొక్క తలకాయకి తమిళ గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా. ఏ నీ కొళ్ళు బలిసిందా? పెళ్లిగాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజనాలు జెండు బాంబులు రాయదు. ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది. ఆయన రమ్మంటే నన్ను కొడతారేంటే? రమ్మంటే మాత్రం బ్రోకర్ వదిలేలాగా మమ్మల్ని రమ్మంటావా? అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నారు. ఆయన కనుక తలుసుకున్నాడంటే మీ బతుకుల్ని ఎంగిలాకుల్లో మెతుకుల్లా చేస్తారా? మా కారు లాక్కున్నాడు, మమ్మల్ని బచ్చాలన్నాడు. ఇంకేం చేస్తాడో చేసుకోమనే. ఏంట్రా కలపడా? ఇసుకలో రావు కలుపుతున్నావు, రావులో ఇసుక కలుపుతున్నావు. ఇసుక ఎక్కువ కలుపు. ఇలా అయితే జరిగినట్టే మన వ్యాపారం. రే మీరేంట్రా ఏమన్నా జీడిపప్పులో కలుపుతున్నాం అనుకున్నారా? మినువులో కలపాలరా? ఇదిగా చెన్నై చేయండి, చెన్నై. అలాగే మల్లయ్య గారు ఆ సైజులో
రా రా రా. ఏ మల్లయ్య గారు ఆ. మీ వాళ్ళందరికి కల్తీ గురించి ఏదో క్లాస్ ఇస్తున్నట్టున్నారు. కలియుగం ఉన్నంత కాలం ఈ కల్తీ ఉంటానే ఉంటది కానీ ఓహో. ఈయనెవరు? ఆనంద్ గారని మన వరప్రసాద్ గారు కొత్త మేనేజర్. నమస్కారం సార్, నమస్కారం. నమస్తే. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదేంటి సైజులు నుంచోబెట్టి మాడతావు? రై అయ్యగారు కల్తీ లేని కాఫీ ఒకటి పెట్టరా. వదిలేండి. ఏంటి కమిషన్ మాట్లాడుకోవడానికి వచ్చారా? కాదు, ఇక నుంచి సరుకులు ఇవ్వట్లేదని చెప్పడానికి వచ్చారు. అదేంటి రాజకీయ పార్టీలు జెండాలు మార్చేసినట్టుగా సడన్ గా ఇలా ఫ్యామిలీ పాలసీలు మార్చేస్తే మేము ఆగిపోవాలి సార్. మీరు మా దగ్గర కొన్న సరుకుల్ని కల్తీ చేస్తున్నారని తెలిసింది. నేనా? కల్తీనా? అటు చూడండి. 10 కేజీల మినువులకి 1 కేజీ మట్టి కలుపుతాను. అదే మామూలు మట్టి కాదు, ఒండ్రు మట్టి, చర్మానికి మంచిది. తప్పుకో సైజులు. ఇది రాజమండ్రి డెల్టా నుంచి తెప్పించిన నంబర్ 1 ఇసుక, పంచదారలో కలుపుతాను. అది 5 కేజీలకి 1/2 కేజీ. అందుకే మన కల్తీ లేని కల్తీ అంటారు. ఇంతకీ మన సరుకు సంగతి ఏం ఆలోచించారు? వరప్రసాద్ గారే మీతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నారు. వరప్రసాద్ గారితో వ్యాపారం గురించి మాట్లాడే అవకాశమా? హే కన్యకా పరమేశ్వరి, చూస్తుంటే నా కల్తీ బిజినెస్ కి కల్తీ లేని మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఎప్పుడు వచ్చి మాట్లాడమంటారు? రేపొద్దునే వచ్చేయండి. ఇదిగోండి మల్లయ్య గారు, వచ్చేటప్పుడు రెండు కలపని రక్షణ సబ్బుతో స్నానం చేసిరండి. అలాగే. ఓరిని అసాధ్యం గోలా. సారపప్పు అదేదో పప్పమ్మ, ఏం పప్పులే. ఎవరు కావాలి? వరప్రసాద్ గారిని కలవాలి. నీ దగ్గర 10 చిల్లరుందా? ఏ చిల్లర లేకపోతే ఆయన చూడడం కుదరదా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పబోయా. నా దగ్గర 2 5 ఉన్నాయి. ఒక్క ఇచ్చాలే. ఏయ్, నా 10 ఏది? ఏటి 5 ఇచ్చి 10 అడుగుతావటి? ఒళ్ళేలా ఉందటి ఊడత మొక్క నువ్వు. పొద్దున ఊరు నాయను, ఈ ఇంట్లో అందరూ నాకంటే కల్తీలాగే ఉన్నారు. ఎంటర్ అవగానే కమిషన్ కొట్టేసింది. అయిపోయి వీడు ఇక్కడికి వచ్చాడేంటి? హలో హలో. పనుంటూ మామూలు పిల్లొచ్చుగా నువ్వు రావడం దేనికి? ఇంక మీతో నా పని లేదు. ఇవాళ నుంచి వ్యాపారం అంతా వరప్రసాద్ గారితో. ఆయన కలవమని ఎవరు చెప్పింది నీకు? ఏమండి మల్లయ్య గారు రండి. సార్ నమస్కారం సార్. వరప్రసాద్ గారు రెడీ అయినా? అసలైన వరప్రసాద్ ఇక్కడున్నారయ్యా. ఎక్కడా? అసలైన వరప్రసాద్ అండి. ఎక్కడా? అసలైన వరప్రసాద్ గారు లోపల ఉన్నారా? రండి. అసలైన వరప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఆగండి. ఎక్కడయ్యా? ఏమిటి గోల? మల్లయ్య గారు, ఆయనే వరప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నా పేరు మల్లయ్య. ఏం కావాలి? మీరు ఇచ్చే బిజినెస్ కావాలి, దాని మీద నాకు వచ్చే కమిషన్ కావాలి. బిజినెస్ ఏమిటి? కమిషన్ ఏమిటి? అదేంటండి, సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తానని పిలిచి బిజినెస్ ఏంటంటారేంటి? నేను నిన్ను పిలిచానా? ఎవరెత్తను? మల్లయ్యని కమిషన్ ఏజెంట్ సార్. ప్రతి నెల మన ఇంట్లోంచి వెళ్లే బియ్యం, పప్పులు, సబ్బులు, పౌడర్లు ఇతనే కొంటారు సార్. మన ఇంటి నుంచి పప్పులు, బియ్యము, సబ్బులు అన్నీ కొంటున్నాడా? ఎవరమ్ముతున్నారు? వీళ్ళే సార్. ప్రతి నెల మొదటి శనివారం రాత్రి ఈయన టెంపో మన ఇంటి వెనకాల ఉంటుంది సార్. ఆదివారం పొద్దున్నే సరుకు నా గోడంలో దిగుద్దండి. డబ్బు కోసం మీరు తినే అన్నం కూడా అమ్ముకునే స్థితికి దిగజారన్నమాట. మీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. చీ. తలకు అమృతాంజనం రాయటానికి అమ్మాయిని పంపించండి అంటే నన్ను చితకబాస్తారా? ఇప్పుడు అయ్యగారు కొట్టిన దెబ్బకు మీరు ఒళ్ళంతా ఆముదం రాసుకొని పడుకోండి. బాగా అయిందా? ఏసేయండి రా. పోయిన మీ పరువుకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారా? రోజుకి 100 సార్లు నా పరువు, నా ప్రతిష్ట, నా వాళ్ళు అంటూ ఉంటారు కదండి. మరి మీ ఇంట్లో వాళ్లే మీ ఇంటిని దోచుకోవడమేనా మీ పరువు? నెల సరుకులు నమ్మినట్టు మీ ప్రతిష్టని వెలకట్టి అమ్మేసే వీళ్ళు మీ వాళ్ళు. ఈ ఇంట్లో వాళ్ళంతా మీ క్రమశిక్షణ పాటించి బతకట్లేదు సార్. ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోలేకుంటున్నారు. ఒక్కసారి మీరు మీ పెద్దరికా నుంచి తప్పుకుంటే మీ సూర్యదేవర వంశ గౌరవాన్ని సూర్యుడు అస్తమించే లోపు సర్వనాశనం చేస్తారు. ఇంకా ఎందుకండి బంజరు భూమికి కంచి కట్టి కాపలా కాస్తారు? దున్నేవాడిలో సత్తా ఉంటే చెమట చుక్కలే వర్షంలా మారి బంజరు కూడా బంగారం అవుతుంది. ఒక ఉప్పిన వచ్చిందని ఊరు, ఒక వేసవి రాగానే ఏరు భయపడం. అలాగే వాళ్ళు ఒక తప్పు చేసినంత మాత్రాన నా కుటుంబం కూలిపోతుందని బాధపడే మనిషిని కాదు నేను. వాళ్ళకి మరో అవకాశం ఇచ్చి చూస్తాను. మరి అలాంటి అవకాశం నాకెందుకు ఎవరు? తప్పు చేసిన వాళ్ళని క్షమించి నీడనిస్తానంటున్నా మీరు ఏ తప్పు చేయండి మీ కొడుకు ఒప్పుకోలేరా? మీరు ఒప్పుకోరు. అయినా తప్పు మీది కాదు సార్, మా అమ్మది. వీరులైన కొడుకులు 100 మంది కంటే ధర్మాత్ముడైన వాడు ఒక్కడున్నా చాలని కోరుకుందట గాంధారి. అలాగే మా అమ్మ కూడా
నా కొడుకు తండ్రి ప్రేమ పొందగలిగే అదృష్టవంతుడు కావాలని కోరుకునుంటే బాగుండేది నాన్నగారు. క్షమించండి, మిమ్మల్ని నాన్నగారు అని పిలిచే అర్హత నాకు లేదని మర్చిపోయాను. చేసిందంతా చేసి ఇద్దరు ముంగిలాగా కూర్చున్నారు. పదండి అన్నయ్య దగ్గరికి. కదలరా, మీకు సపరేట్ గా చెప్పాలా? లేవండి. సరుకులు అమ్మడంలో మాకేమి సంబంధం లేదన్నయ్యా. అసలు ఇదంతా ఆ రుక్మిణి మొగుడు సాయిబాబు చేసిన పని అన్నయ్య. మొన్న రాత్రి వాడు సరుకులు చేరేస్తుంటే వీళ్ళిద్దరు చూసి ఆపబోయారంట. దానికి వాడు తుపాకీ తీసి తనకు అడ్డొచ్చినా ఈ విషయం ఎవరికన్నా చెప్పినా కాల్చి పారేస్తాన్ని బెదిరించా అంటానయ్యా. చూసిన తప్పుని చెప్పకపోవడం తప్పు చేయడం కన్నా పెద్ద తప్పే. దానికి మీరు ఏ శిక్ష చేసినా భరిస్తాం బాబు గారు. నువ్వు ఇలా కోపంగా ఉంటే మేము భరించలేమన్నయ్యా. అవునన్నయ్య, వీళ్ళని క్షమించు. నేను చెప్పానుగా మా అన్నయ్య మనసు వెన్నని. పదండి. రాక వెంకటేశ్వరరావు దమ్ముంటే బయటికి రారా. రాధాకృష్ణ నువ్వు కూడా బయటికి రాదే. బయటికి రండిరా. ఎంతసేపు రండిరా. ఏంట్రా గోకట్లు? ఎరా బలవంతంగా నీచే సరుకులు అమ్మించానా? అమ్మకపోతే కాలుస్తానని బెదిరించానా? ఇప్పుడు నిజంగానే కాలుస్తాను రా. పొత్తులే ఊరుకోండి, లేకపోతే ఏమి తెలియని అల్లుడిని మీరందరూ కలిసి మా అన్నయ్య ముందు వెదవని చేస్తారా? మేము వ్యధం చేయటం ఏంటి? మీ అల్లుడు ఆల్రెడీ వ్యధవే. ఈ వెదవులతో మీకేమిటండి? మీరు ఊరుకోండి. ఎవరు వెదవులు? నీ మొగుడు వెదవా? మీ నాన్న వెదవా? మీ అమ్మ వెదవా? సావిత్రి, మాట జాగ్రత్తగా రాని. నా మొగుడు బతికొండగానే నన్ను విధవ అంటావా? నాటికి ఏం మాట వస్తావా? లేకపోతే నీ అల్లుడు కూతురు చేసే పనులు చాలా బాగున్నాయి. అల్లుడు చేసిన పనులు ఏమిటా? ఊరుకోండి, మీకేం తెలీదు. అనుసూయక చూస్తూ ఊరుకుంటావేంటి? చెప్పు. అమ్మో, దాంతో నేను గెలవలేనే. మీ ఇద్దరికి నేనంటే అనుసూయ. ఏమిటి చిన్నపిల్లలాగా తగాదాలు? చూడక్క, ఎన్నెన్ని మాట్లాడుతుందో పెద్దంతరం చిన్నంతరం లేకుండా. సావిత్రి, నువ్వు కూడా నువ్వు ఎప్పుడు ప్రభావతి అక్కకి సపోర్ట్ చేస్తావు. ఓసి మీ అమ్మ కడుపులు బంగారంగాను అవతల అన్నయ్య విన్నాడంటే మీ ఇద్దరిని నరికి పోగులేస్తాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపట్లో మీ నాన్న దినం జరుగుతుంది. అంటే మా నాన్న చంపేస్తావా? ఏ డౌటా? సాలే కుత్తే కమీనే, నాకు మా నాన్న లేకపోతే నీ రుక్మిణికి పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న ఉంటాడురా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. భక్తి మే సవాల్. రుక్మిణి కడుపా? నాకా? నేనేదో డైలాగ్ లో పవర్ కోసం అంటే మీరు అదే నిజం అనుకుంటారేంటి? ఓ సంతేనా? మీ కుట్రకు నేను పెద్ద కుట్ర చేయకపోతే నా పేరు సాయిబాబే కాదు. తొడలు మాకు ఉంటే మేము కొట్టుకోను. నాకున్నాయిగా, నేను కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది? చాలా వరకవయ్యా. అల్లుడు కదా అని మర్యాద ఇస్తుంటే తుప్పు పట్టిన తుపాకీ ఎగబడతావు. నా తుపాకీ తుప్పట్టిందా? ఒక్కసారి పేల్చాను చేసింది. అందరూ చేరి ఇల్లు బజార్ చేశారు. జరిగిన నిర్వాహకం చాలు గాని ఇక లోపల పదండి. పదండి, మీరు రండి. రండి అమ్మారా. పరిగెత్తమాకండి రా, పడిపోతారు. గాడిదెళ్ళారా? అమ్మా, ఎవరైనా సవరానికి నల్ల కుచ్చు పెట్టించుకుంటారు గాని నువ్వేంటి ఎర్ర కుచ్చు పెట్టించా? తలకాయ, ఇది సిలుకు సవరమే. మా పెళ్ళైన కొత్తల్లో కొన్నా. అప్పట్లో ఎర్రదారం పెట్టడమే ఫ్యాషన్ తెలుసా? వెళ్ళి బాత్రూమ్ లో బకెట్ నీళ్లు పెట్టమ్మా, టైం అవుతుంది. పో. చిచే, ఇంట్లో చీరల్లో చెరువులు జాకెట్స్ హోక్స్ తప్ప ఏమీ లేవు. నాలికి పీకేస్తుంది. చివరికి సిగరెట్లకు కూడా చిల్లర లేని బతుకైపోయింది. ఆహా బొచ్చు, ఇవాళకి ఇదే మన ఖర్చు. సవరాలు కడతాం, సవరాలు అమ్ముతాం. కుంకుమ బట్లు, రిబ్బన్లు, గిలగచ్చకాయలు, దండ. బాబు సవరాలు ఆగవే. ఏటి కావాలి బాబు? సవరాలు ఎల్లాంటి సవరం కావాలి? నలుపా, తెలుపా, పొడుగా, పొట్ట, సన్నమా, లావా? ఏ టైప్ హెయిర్ కావాలి? సిల్క్ హెయిర్. ఎంత పొడుగు ఉండాలి? ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఇచ్చే మాట చెప్పు. ఇచ్చే మాట చెప్పే మాట మన దగ్గర ఉండదు. ఒకటే మాట ఒకటే రేటు. అదే సవరం నేను 150కి అమ్ముతాను. మరి సవరాలే మీ వాడికి సవరాలు అమ్ముతాయంటే అంటే మావిడ మొక్కుకుని తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. జుట్టుంటే సవరం కావాలి కానీ గుండు అయితే ఎందుకు? ఎగస్ట్రాగా ఉంది కదా అని అమ్మేస్తాను. ఎంత ఇస్తావు? 100 ఇస్తాను. సిల్క్ టైప్ అయ్యా? ఏ టైప్ నాకు వచ్చే కదయ్యా. 125 చేసుకో. సారీ. సరే
ఏడు. ఈడెవడండి? తిరుపతి వెంకటేశానికి ఇగ్గులమ్మి వాళ్ళ ఉన్నాడు. నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా, నా జన్మభూమి ఎంత నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు. ఏ మిస్టర్, ఒక్క నిమిషం ఆగు, మాట్లాడాలి. ఏంటి? చూడు బాబు, సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇల్లెక్కడో చెప్తావా? వాళ్ళ ఇంట్లో నీకేంటి పని? వంట చేయడానికి వెళ్తున్నా? కాదు, నా కడుపు మంట తీర్చుకోవడానికి వెళుతున్నాను. ఆహా, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి ఎక్కడ బాబు? సూర్యదేవర గారి ఇంటి పక్కనే. సూర్యదేవర గారి ఇల్లు ఎక్కడ బాబు? చెప్పా కదండి, సాయిబాబా గుడి పక్కననే. చూడు బాబు, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. ఈ ఏరియాలో ఏ గుడి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? అబ్బబ్బబ్బా, పెద్ద కన్ఫ్యూజింగ్ మాస్టర్ లా ఉన్నావే. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఆ సూర్యదేవర గారింటికి ఒక గజం అటు ఇటుగా ఉంటుందా గుడి? ఆ రెండు ఎక్కడున్నాయి బాబు? అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒరేయ్, కొంచెం ముందుకు రారా. వచ్చా? నన్ను ఎందుకు కొట్టా? నిన్ను కొట్టాలా చంపాలా? ఎక్కరా సైకిల్? ఎందుకు? ఎక్కరా? ఎక్కా. తొక్కు. ఎక్కడికి? నువ్వు చెప్పిన చోటికి. నాకేం గుర్తులేదు. సవరం ఆరిందో లేదో. అయ్యో, ఇక్కడ సవరం ఆరేసాను. ఏమైంది? సుజాత, సుజాత, ఏంటి ఇక్కడ సవరం ఆరేసాను? ఏదే? ఏమో నాకేం తెలుసు. సవరం లేకుండా ముడేటేసుకొని స్కూల్ టైం అవుతుంది. గాలికి ఎగిరిపోయిందేమో పెద్దమ్మా. నీ బంద గాలికి ఎగిరినా ఇక్కడే బడి ఉండాలి కదే. సవరాలు కొనుక్కుంటా. పదవే సుజీ. అమ్మా, సవరాలు, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, రంగురంగులు బొట్లు ఉన్నాయి. ఏం కావాలమ్మా? అయ్యే వద్దు గాని ఒక మంచి సవరం ఉంటే చూపించు. సవరాలా? ఇదిగో విజయశాంతి సవరం కావాలా? అదొద్దు. పోనీ రమ్యకృష్ణ సవరం? అదే ఏం వద్దు. పట్టుదారాలతో ఉన్నది ఈ మాత్రం పొడుగుంటే గాని ముడి తిన్నగా రాదు. అంటే 2.5 అడుగులు ఉండాలన్నమాట. అయితే చూడండి ఎలా ఉంటుందో. ఏది? ఇది నా సవరమేనే. కొనుక్కుంటే మీదే అవుతుంది. కొనుక్కోవడం ఏంట్రా దొంగ సచ్చినాడా? దొడ్డ ఆరేస్తే దొబ్బుకెళ్ళి నా సవరం నాకే అమ్ముతానంటావా? ఏమమ్మా, బొచ్చు అమ్ముకునే వాళ్ళ కానీ బొక్కలేసే వాళ్ళ మతం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమిటే గొడవ? ఇదిగో ఈ సవరం గుర్తుపెట్టారా? నా తీసుకెళ్ళి నాకే అమ్ముతున్నాడు. దొంగతనం మా ఇంట వంట లేదండి. లేకపోతే నీకు ఎక్కడి ఇందాక దీన్ని నాకు ఒకడు 100 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఆడేనండి, నాకు సౌరం ఉంది. అండి 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 ఈడేనండి నాకు అమ్మింది. నాకు బొమ్మ పెట్టే బొచ్చు మీద ఒట్టు. ఏం జరిగింది? చేచి ఆడాళ్ళ సవరాలు దువ్వెన్లు అమ్ముకు బతికే బతుకు కూడా ఓ బతికేనా? ఏ నూతులో అన్నా పడి సావచ్చుగా. ఏంటి? నేను మీ సవరం అమ్మేనా? ఎవడా చెప్పిన కుక్క? నువ్వే కదయా మా ఆవిడ మొక్కుని తిరుపతిలో గుడ్డు గీయించుకుంది. దానికి సవరంతో అవసరం లేదని చెప్పి నువ్వు ఎవరు చూసి ఎవడనుకున్నావు? నేను సవరాలు తీసుకొని మళ్ళీ కనిపించారు కాళ్ళు కొడతా. స్కూటర్లు అడుక్కునే అల్లుళ్ళని చూసాం గానీ సవరాలు దొంగిలించి అమ్ముకునే వాళ్ళు ఇక్కడే చూసాం. ఇలా బతుకులు చాడా. సైనికుల మీద సవరాలు దొంగతాం అంటే కట్టాక ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండదు. ఓడి పౌరుషాలకు ఏం తక్కువ లేదు. అల్లుడు, బంగారం దొంగతనం చేసామన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కదా. ఆఫ్టర్ ఆల్ బొచ్చు దొంగతనం చేసామన్నారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా? నేను తిరిగి మిలిటరీకి వెళ్తున్నాను. దేశమాత నా సేవల కోసం ఎదురు చూస్తోంది. సైన్యం నా సెల్యూట్ కోసం తహతహలాడుతోంది. నా ఒళ్ళంతా ఆవేశంతో ఉప్పొంగుతోంది. నా కాళ్ళు చెట్లు వణికిపోతుంది. అల్లుడు, అల్లుడు, ఏమైంది అల్లుడు? ఏమైంది? ఏరా, దేశం నిన్ను పిలుస్తుందా? దీపావళి టపాసులు పేలిస్తేనే పారిపోయి దాక్కునే పిరికి వెదవ్వి నువ్వు యుద్ధం చేస్తావా? పిరికి వెధవ అంటారేంటి? అస్సాం బోర్డర్ లో మేజర్ గా ఉన్నప్పుడు శత్రు సైనికుల్ని 100 మందిని ఒకేసారి చంపాడండి మా అల్లుడు. అల్లుడా ఆకుల కట్ట. మిలిటరీ మేజరే కాదు, నా దగ్గర పనిచేసి వంటవాడు. నేను మేజర్ గా పనిచేస్తున్నప్పుడు వీడిది మా జిల్లాయే కదా అని రీజనింగ్ ఫీలింగ్ తో వీడిని వంటాడ కింద ఇంట్లో పెట్టుకుంటే నాగన్నే దొంగిలించి పారిపోయాడు.
నాగన్నే కాపాడుకోలేని వాణ్ణి దేశాన్నే కాపాడగలనని భావించి పై అధికారులు నన్ను సస్పెండ్ చేశారు. ఒరేయ్, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపినా పాపం లేదు. మీ కాళ్ళు పట్టుకుంటా నేనేం చేయకండి సార్. ఒకప్పుడు నువ్వు నాకు వండి పెట్టావన్న కృతజ్ఞతతో నిన్ను నేను వదిలేస్తున్నాను. జీతేరా హో బేటా, ఇదిగో నీ గరిటె, ఇది నా గన్ను, ఇక పో. ఆ అమ్మలు, అయ్యలు, వీడు ఎంత విధమైన గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు చేయడంలో దిట్ట. వీడి చేత రోజు అవన్నీ చేయించుకుని తిని ఆనందించండి. వస్తారా గాడిద, ఇకనైనా బుద్ధిగా బతుకు. జై హింద్. వందే మాతరం. ఓరి నీజం మడిపాను, ఎంత గుండెలు తీసిన బంటే ఈడు. ఎన్ని పోజులు పోయాడు, ఎన్ని గొప్పలు చెప్పాడు. రోజు కుండెడు పాలు తీసుకెళ్లి దూడకు పోసినట్టు పోసావు. ఇదిగో, మీరెవరైనా సరే వంటింటి ఛాయలకు వెళ్ళారంటే కాళ్ళు ఎర్ర కొడతా, జాగ్రత్త. జెండా కర్లాట నిలబడతావే. పదా, వంటింట బోడు పని ఉంది, పదా. అని అడ్డబలు తట్టింది. ఎంతసేపు పెడతావు కానీ శనగ ప్రమేల దగ్గొస్తుంది. ఇలా తింటే కూరలకు మిగలదు. నువ్వు మాత్రం తినచ్చు, ఇంట్లో ఎవ్వరు తినకూడదు. తీపి కొంచెం తగ్గిందమ్మా. ఇంకో వీసుడు బెల్లం పడేస్తే పులుసేం చక్క పాయసంలా ఉంటుంది. ఇదిగో చూడు, ఏది తగ్గితే అది పడేసుకో. మాకు మాత్రం రుచిగా ఉండాలి. అలాగే అలాగే. వచ్చిన కొత్తలో ప్రతి వంటకి వంకలు పెడుతున్నప్పుడే అనుకున్నాను, మీరు మిలిటరీలో పట్టింది గన్ను కాదు, గరిట. అత్తయ్య, మన రుక్మిణికి మిలిటరీ వాడు కాకపోయినా మిలిటరీ హోటల్ వంటవాడు దొరికాడు. ఎంతసేపు నవ్వులేనా, పని చేయడం ఏమైనా ఉందా? ఓ పక్కన క్యాబేజీ ఉడికిపోతుంది, కొబ్బరి తురడం అవ్వలేదు, పులుసు ఎవరిలోకి వచ్చింది, పోపు రెడీ కాలేదు, ఒక్కళ్ళు చెప్పిన పని చేయరు. రుచి తక్కువైతే మాత్రం ప్రతి వాళ్ళు నన్ను అనేవాళ్లే. అవును అంటావయ్యా, ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ, చిన్నయ్య గారు తలంటు పోసుకోవాలంట. వీపు రుద్దటానికి అర్జెంట్ గా ప్రమీల గారిని పంపించమన్నారు. మొన్న ఒకసారి చెప్పాం, ఇంకా అర్థం కాలేదా? చంద్రప్రకక్క, మొన్న మనం ప్రమీలను పంపలేదని అన్నయ్య దగ్గర మన వాళ్ళందరినీ దొంగల కింద నిలబెట్టాడు. అవునే, ఈసారి ఇంకేం చేస్తాడో. ఎంత ముందు చూపో. నువ్వు వెళ్ళి ఆ వీపేదో కళ్ళు మూసుకుని రుద్ద చేయమ్మా. వెళ్ళమ్మా. తప్పదా పెద్దమ్మా? మా కోసం వెళ్ళమ్మా, లేకపోతే ఇంకేం గొడవ చేస్తాడో ఏమో. అవునమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. బంగారు కదూ, వెళ్ళమ్మా, వెళ్ళు. వెరీ గుడ్. పరాయి మగాడి వీపు రుద్ది నువ్వు చేస్తున్న ఈ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది తల్లి. తొందరగా వచ్చాయమ్మా, మీ ఇల్సడి మీరు పనులు కానివ్వండి. అబ్బా, ఏంటి ఏదో సొంత మొగుళ్ళగా పిలుపులు పంపిస్తున్నా? కాబోయే మొగుడంటే అయిపోయిన మొగుడు కంటే ఎక్కువ సంఝే. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? బావ మరదలు సరసాలు ఆడుకుంటున్నారని సంతోషిస్తారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం మేనేజర్ ఇంటి మేనకోడలతో రాసలీలు ఆడుతున్నాడు అనుకుంటారు. ఎంతసేపు ఎవరేమనుకుంటారని ఆలోచించడమేనా? నా గురించి ఏమి ఆలోచించవా? ఆలోచించాం కాబట్టి వచ్చాం బాబు. మరి వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేయడం ఎందుకమ్మా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.